సూఫీ నేను చాలా మంచోడిని, నేను ఏదో సాధించేశానని నేను చెప్పటం లేదు. నాతో పాటు కూడా ముస్లిం సంఘాలు, ముస్లిం నాయకులు ఏం సాధించాం చెప్పండి? ఎంతసేపు ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించు, మాలో ఐకమత్యం లేనన్ని రోజులు మేము ఎన్ని సంఖ్యలు కొట్టుకున్నా, ఎన్ని పలాటీలు కొట్టుకున్నా, ఎన్ని కొరడా దెబ్బలు యూపుల మీద కొట్టుకున్నా కానీ మమ్మల్ని ఏ నా కొడుకు పట్టించుకోడు. ముస్లింలకు శత్రులు ముస్లింలే. ఏ రోజైతే మేము చట్టసభల్లో అడుగు పెడతామో, ఏ రోజైతే చట్టసభలో వెళ్ళడానికి మేము సిద్ధపడతామో, ఏ రోజైతే శాసనసభల్లో మా అభ్యర్థులను, శాసనసభల్లో మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను మేము పంపించి, అది కూడా ఈ అల్లాటప్ప హొజ్జా ఎదవలని కాదు, చదువుకున్న యువతరాన్ని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, గుండె ధైర్యం ఉన్న వ్యక్తులను మనం పంపించాలా. ఎవరు డొక్కు బళ్ళు, డొక్కు నా కొడుకుల్ని కూర్చోబెట్టి 5 సంవత్సరాలు ఒకతను ఉప ముఖ్యమంత్రి లాగా ఏం గూడగొట్టి కట్టలు కట్టాడు. మొన్న ఒక సంఘానికి సంబంధించి మీటింగ్ పెడితే అక్కడ దువా చేస్తున్నారు, ఈయనకు మళ్ళీ ఆడ పంపించాలంట. 5 సంవత్సరాలు ఆయన ఊడగొట్టి కట్టలే. కడపలో ఆయన డిప్యూటీ సీఎం లాగా ఉండి కడపలో హజ్ హౌస్ పని పూర్తి చేయలేదు. ఇంకా అతను రాజకీయానికి, ముస్లిం సమాజానికి పనికి రాడు. ఇతను అసలు ముస్లిం వ్యతిరేకి, ముస్లిం ద్రోహి అని చెప్పడం దానికన్నా ఎక్కువ సాక్ష్యం మనకేం కావాలా? రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగా 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో ఉన్న హజ్ హౌస్ ని కట్టుకోలేక పోయిన వ్యక్తి మళ్లీ అధికారంలో, రాజకీయంలో వచ్చి ఏం ఊడగొట్టి కట్టలు కడతాడు. ఆ ఒక్క కారణం చాలు అతను ముస్లిం ద్రోహి, ముస్లిం సమాజానికి అతనికి పనికి రాడని చెప్పడానికి. కాబట్టి సోదరులారా, ఒక మోకాలు బిర్రు, గుండె ధైర్యం, విద్యావంతులైన